తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహన్ రంగ విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వంగవీటి మోహన్ రంగాను అభినవ రాబిన్ హుడ్గా అభివర్ణించారు. కులమతాలకు అతీతంగా పేదలకు అండగా నిలిచిన నేత రంగాన్ని కొనియాడారు. మరోవైపు కానూరు అగ్రహారం అభివృద్ధికి 2 ఏళ్లలో 4.40 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా మంత్రి వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కింద 73 లక్షలతో ఇంటింటికి తాగునీరు కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశ భాషలో తెలుగు లెస్స అనేటువంటి మాట చెప్తాం. ఆ మాట చెప్పిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లోనే ఇవాళ మనం జల్ జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంచినీటిని ఇంటింటికి అందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. అలాంటి కార్యక్రమాలను ఆ రోజుల్లోనే ఇంత సాంకేతిక అభివృద్ధి లేనప్పుడే వారు ప్రత్యేకంగా ఆలోచించి మంచినీటి సదుపాయాన్ని ప్రత్యేకంగా కల్పించినటువంటి విజ్ఞానవంతుడు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ పేద ప్రజల యొక్క ఆశాజ్యోతిగా నిలబడి తన వద్దకి ఏ పేదవాడు వచ్చి కష్టమన్నా అని చెబితే వారికి అండగా నిలబడి దానికోసం ఎంత పెద్దవాడినైనా ఎంత డబ్బున్న వాడినైనా ఎదిరించి పేదవాడికి న్యాయం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం.